ఇక ఇదే మరి మకర రాశికి జన్మించిన వారి యొక్క సంతానం ఎలా ఉంటుంది? వారు ఏమైనా అభివృద్ధిలోకి వస్తారా? కొత్త మార్పులు ఉంటాయా? అనేది కనుక చూసుకున్నట్టయితే గనక మీ సంతానంలో ఎవరైనా సరే ఉద్యోగం రావాలి అని కనుక దానికోసం కృషి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇంకా మామూలు నార్మల్ హై స్కూల్ లెవెల్ చదువుల వాళ్ళకి పెద్దగా విద్యార్థులకు అంత మంచి జరగకపోవచ్చు కానీ ఎవరైతే మరి డిగ్రీకి పైన చదువులు చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి యోగ్యవంతమైన కాలంగా ఈ వారాన్ని చెప్పవలసి ఉంటుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఆ సంబంధాలన్నవి మరి వారి వారి దగ్గర ప్రాంతాల్లో కాకుండా కొద్దిగా దూర ప్రాంతాలకు సంబంధించిన మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అలాంటి సంబంధాలు కుదిరే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక చాలా తేలికగానే వెళ్ళడానికి అవకాశమైన గ్రహస్థితి కనపడుతుంది. సరే ఇప్పటిదాకా మీరు ఏదైనా సరే ఇల్లులు కడుతూ అవి మధ్యలో ఆగిపోయిన దాఖలాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆగిపోయిన వర్క్ అంతా కూడా ముందుకు వెళ్ళడానికి ఒక ఇల్లులే కాదు మీరు ఏదైనా సరే ఏది తీసుకున్నప్పటికీ కూడా అలా ఆగిపోతున్న పనులు ఏవైతే గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నాయో అలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా ముందుకు జరిగే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్నేహితులు బంధువుల వల్ల కూడా సహాయ సహకారాలు లభించడం అనేది మకర రాశి వారికి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వారికి ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంటే మనం సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వృషభ కన్య మకర రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.